ఇవి తప్పనిసరిగా వాడి చూడండి, బాగుంటుంది. ముందుగా మనం చేపల్ని బాగా తలలు లోపల పొట్టలో ఉండేటివన్నీ బాగా క్లీన్ చేసుకొని 1-4 సార్లు కడుక్కొని అప్పుడు మిలమిలాన్ని మెరిసే విధంగా చేసుకున్నాకనే ఈ చేపలను తినాలి ఫ్రెండ్స్. కొద్దిగా సాల్ట్ అందులో వేసుకున్నాం, కొద్దిగా పసుపు, కారం, కొద్దిగా ఆయిల్, వీటిని ఏంటంటే బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేపలకు పట్టే విధంగా కొంచెంసేపు అయినా పర్వాలేదు, తెప్పించకుండా చూసుకోవాలి. మెల్లిమెల్లిగా కలుపుకొని ఫ్రెండ్స్. కలుపుకున్నాక కొద్దిసేపు ఏంటంటే ఊరనివ్వాలి. మసాలాలో బాగా ఊరతాయి అన్నట్టు, ఆ విధంగా ఊరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎంతసేపు అంటే కనీసం ఎంత లేదు 30 నిమిషాలు అయితే ఊరాలి. స్టవ్ వెలిగించుకొని ఫ్యాన్ పెట్టుకునేసి అందులో కొన్ని ధనియాలు, కొంత మెంతులు, కొంత జీలకర్ర, వీటిని ఏంటంటే దోరగా వేయించుకోవాలి. ఈలోపు మనం ఏం చేద్దామంటే ఒక చింతపండుని ఒక పెద్ద నిమ్మకాయ సైజు ఉంటే సరిపోతుంది. ఆ చింతపండుని అందులో విడివిడిగా తీసి నీళ్లు పోసి నానబెట్టుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇది కూడా నానితేనే, ఇది కూడా కనీసం ఒక 10 నిమిషాలన్నా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఆ ఫ్రై చేసుకున్నాం కదా, దోరగా ఏగాయి కదా, దీన్ని ఒక ప్లేట్లో తీసి చల్లార్చుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఫ్యాన్ పెట్టుకునేసి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాక తాలింపు గింజలు వేసుకునేసి వాటిని కొద్దిగా అటు ఇటు తిప్పేసుకునేసి దానిలో సన్నగా తరుపుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా చీలికలుగా తీసుకొని వేసుకుందాం. ఇప్పుడు దీన్ని అటు ఇటు తిప్పిన తర్వాత దీంట్లో ఏంటంటే జీలకర్ర, ఎల్లుల్లిపాయలు బాగా మెత్తగా దంచుకునేసి దాన్ని వేసుకుందాం. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువగా ట్రై చేసి చూడండి. ఇది బాగా వేగాయి కదా, చూడండి ఎంత మంచిగా వేగాయి. దీంట్లో టమోటాలు సన్నగా తరుపుకొని వీటిని బాగా అటు ఇటు తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకునేసి కనీసం 2 లేదా 3 నిమిషాల వరకు ఉడకనిద్దాం. అప్పుడు ఏంటంటే టమోటాలు మగ్గే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు దాకా ఊరబెట్టుకున్నాం కదా చేపల్ని, వాటిని దీంట్లో యాడ్ చేసుకుందాం. అందులో వేసుకున్నాక ఇప్పుడు మెల్లిగా అటు ఇటు కలబెట్టుకున్నాం. ఆ ఫ్రై ఉన్న ఆనియన్ ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా బాగా కలబెట్టుకునేసి ఇప్పుడు దీన్ని ఏంటంటే కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. ఈలోపు ఏంటంటే చింతపండుని మెత్తగా పిసుకునేసి అందులో రసం తీద్దాం. చింతపండు కూడా నానిపోయింది. ఇప్పుడు నానిపోయి బాగా మెత్తగా పిసుకున్న చింతపండు నీళ్ళని ఈ చేపల్లో వేసుకున్నాం. కూరలో నీటిని పోసాం కదా. ఇప్పుడు ఏమవుతుందంటే ఇంతకుముందు ఆ చేపలు ఊరబెట్టుకున్న ఆ బండి ఉంది కదా, దాంట్లో కొన్ని వాటర్ పోసుకునేసి ఆ మసాలా నీటిని కూడా ఇందులో పోసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే మెల్లిగా కలబెట్టుకోవాలి, ఎక్కువ శాతం టకాటకాని కలబెట్టకూడదు. దీంట్లో కొద్దిగా అంతా కరివేపాకు వేసుకుందాం. ఇదేంట్రా ఫస్ట్ కదా కరివేపాకు వేయాలి అని అనుకుంటాము, కానీ ఇప్పుడు వేస్తేనే దీనికి అంత రుచి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే మూత పెట్టుకునేసి కనీసం ఒక 10 నిమిషాలన్నా కానీ ఉడకాలి. ఎందుకంటే ఆ చేప అనేది బాగా ఉడకాలి. ఈలోపు మనం ఏం చేద్దామంటే రోట్లో వేసుకునేసి ఈ ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా గింజలు, ఇవన్నింటినీ మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చూడండి పౌడర్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లో తీసుకునేసి కూడా ఇనికింది కదా, దీంట్లో ఆ పౌడర్ని కలుపుకుందాం. కలుపుకున్నాక ఎక్కువ కలబెట్టకూడదండి, అలా తిప్పుకోవాలి అంతే. కలబెడితే చిదురైపోతాయి చేపలు కదా, చిన్న చిన్న చేపలు. ఏంటంటే మసాలాలు వేసినాక కొద్దిసేపు అట్లా మూత పెట్టుకుంటే స్మెల్ అనేది వెళ్ళిపోకుండా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఆ చేపల కూర, ఆ చేపలని తింటుంటే ఉంటుంది ఫ్రెండ్స్.
వెళ్ళాలి. అంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. నేను ఆగలేక ఇప్పుడే తినేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఖచ్చితంగా తింటారు కదా. ఈ పులుసు కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అంత రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది.